శాంతి మార్గంలో నడుచుకున్నట్టు దీవించండి. Every religious leader, ప్రతి ఒక్క మత నాయకుడు, bless every political leader, ప్రతి ఒక్క రాజకీయ నాయకులను not దీవించండి. to speak against anybody, Lord, ఎవరికి వ్యతిరేకముగా మాట్లాడకుండా, not to hate anybody, Lord, ఎవరిని అసహించుకోకుండా ఉండినట్లు చేయండి. not to do anything that is not of you, Lord. నాయనా నీ నుండి కానటువంటిది ఏది కూడా వారి జీవితంలో చేయకుండానట్లుగా చేయండి. Lord, in this prayer meeting, నాయనా ఈ ప్రార్థన కూటములో, in this spiritual meeting, నాని ఆత్మీయమైనటువంటి కూటములో, Lord, in this meeting there should be miracles through everyone who gathered here, Lord. నాన్న ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కొక్కరి ద్వారా మీ అద్భుతమైన కార్యములు జరగాలి. Bless them and anoint them 100 times more, Lord. వారిని ఆశీర్వదించండి నాయన, 100 వారిని అభివృద్ధి పరచండి. Everyone who is watching on television, అలానే ఎవరైతే టీవీలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో, everyone watching on YouTube, యూట్యూబ్ లో ఈ కార్యక్రమాలు చూస్తున్నారో, everyone hearing our prayers, మా యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారు. Lord, you know we could not organize what we wanted to organize, but you helped us to stand today here, Lord. నాయనా మేము అనుకున్న విధంగా ఒకవేళ మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించలేకపోయినా ఈ రీతిగా నాయనా మేము చేయడానికి మీరు సహాయపడ్డారు. మీకు వందనాలు. Lord, bless our leaders. ప్రభువా నీకు వందనాలు నాయనా. Let their spiritual eyes be opened. నాయనా నీ వారి ఆత్మీయ నేత్రములను తెరవమని అడుగుచున్నాను. Let their hearts be opened. నాయనా వారి యొక్క హృదయములు తెరవండి నాయనా. Let their minds be opened. వారి యొక్క మనస్సులను తెరవండి నాయనా. Let them see God in us, through us. నాయనా మాలోను మా ద్వారాను ప్రజలందరూ దేవుణ్ణి చూచున్నట్లు చేయండి. Lord, it is heartbreaking నాయనా మా హృదయాలు పగిలిపోయిన when an innocent person is killed. నాయనా ఒక అమాయక వ్యక్తి చనిపోయినప్పుడు It is చంపబడిన a heartbreaking అది మా హృదయాన్ని when a గాయపరిచింది. young woman is raped. యవనస్తురాలు బలత్కరించబడినప్పుడు Lord, it is heartbreaking మా హృదయం పగిలిపోతూ ఉంది నాయనా. when people are murdered. నాయన ప్రజలు చంపబడుతూ ఉన్నప్పుడు Lord, it is heartbreaking మా హృదయాలు పగిలిపోతూ when the ఉన్నాయి. hatred is spread. నాయన అసహించుకునడం Lord, it ఎక్కువైపోతూ is ఉంది. heartbreaking అది మా హృదయాలు పగలగొడుతూ ఉంది. to see the works of the enemy, నాయన శత్రువు యొక్క కార్యాలు చూస్తే మా హృదయాలు పగులుతూ the ఉన్నాయి. works of the evil spirit. నాయన దురాత్మల యొక్క కార్యాలు చూచినప్పుడు Lord, every evil spirit be removed. నాయన ప్రతి ఒక్క దురాత్మ శక్తులు కూడా Fill every heart with your love and passion. అవి తీసివేసి ఆ యొక్క హృదయములలో నీ యొక్క కనికరము ప్రేమతో నింపండి. Let there be unity among every single individual, Lord. ప్రతి ఒక్క వ్యక్తి మేమందరము కలిసి అన్యోన్యంగా ఏకత్వం ఉండే భాగ్యం Lord, దయచేయండి. let every eye see your power. నాయన ప్రతి ఒక్కరి నేత్రము నీ శక్తిని చూడాలి. Let every tongue confess. ప్రతి నాలుక Let ఒప్పుకోవాలి. every heart be filled, Lord. నాయన ప్రతి వారి హృదయము నింపబడాలి. Not just with hatred to remove others, but with love and compassion and passion. ఇతరులను లేకుండా చేయాలనేటువంటి అసహ్యం గాని ద్వేషము గాని లేకుండా నీ ప్రేమ కనికరములతో ప్రతి వారి హృదయము నింపబడాలి. Lord, terrorism is increasing in this world. మన లోకములో టెర్రరిజం అనేటువంటి చాలా ఎక్కువగా Lord, ఉంటుంది. wars are increasing in this world. యుద్ధములు కూడా ఎక్కడ చూసినా పెరిగిపోతూ ఉన్నాయి. Lord, death and destruction is increasing in this world. నాయన మరణము నాశనము ఈ లోకములో చాలా ఎక్కువ అయిపోతూ ఉంది. Selfishness is increasing in this world. ఈ లోకములో స్వార్థం అనేది ఎక్కువ అయిపోతూ ఉంది. Lord, remove every selfishness. నాన్న అలాంటి స్వార్థం అంతా కూడా తీసివేయండి. Remove every terrorism. నాన్న టెర్రరిజం తీసివేయండి నాయన. And Lord, if they are not changed, remove them from this world to eradicate terrorism and punish them if they are not changed, Lord. నాయన ఒకవేళ ఎవరైనా ఇలాంటి తీవ్రవాదం నుంచి వారు విడుదల పొందుకొనకపోతే నీ శిక్ష వారి మీదకి వచ్చి వారిని లేకుండా చేయమని అడుగుచున్నాను. Lord, you said, whatever we bind on the earth shall be bound in heaven. మేము ఈ భూమి మీద దేనిని బంధిస్తామో అది పరలోకమందును బంధించబడని మీరు Lord, we are చెప్పారు. binding the works of the enemy. నాయన శత్రువు యొక్క కార్యములను మేము బంధిస్తూ ఉన్నాము. We release the mighty Holy Spirit. బలమైన పరిశుద్ధాత్మను ఇక్కడ మేము విడుదల చేస్తూ That ఉన్నాము. there will be such a clear understanding of evil plans in this world. దురాత్మల యొక్క ప్రణాళికలు ఏమేమైతున్నావో అవి మేము అర్థం చేసుకున్న వాటిని వమ్ము చేయనట్లు చేయండి. Lord, Satan, you said Satan came to kill and destroy. నానా సాతానుడు హత్య గావించడానికి నాశనం చేయడానికి వస్తాడని మీరు Lord, చెప్పారు. you said you came to save everyone. కానీ మీరైతే ప్రభువా ప్రతి ఒక్కరిని రక్షించడానికి జీవాన్ని ఇవ్వడానికి వచ్చి ఉన్నారు. It is time for salvation. నానా రక్షణ కొరకైన సమయం ఇది. It is time for peace.
నానా శాంతి కొరకైన సమయం ఇది. It is time for prayers. ప్రార్థనలు చేయడానికైన సమయం ఇది. It is time for the Holy Spirit. పరిశుద్ధాత్మ కొరకైన సమయం ఇది. Lord, 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 we are praying. ప్రభువా 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 మేము We are ప్రార్థిస్తున్నాం. begging you. నాయన మిమ్మల్ని We are బ్రతిమలాడుతున్నాం. beseeching you. నాయన మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాం. Come down from heaven. నాయన పరలోకము నుండి దిగిరండి. Do wonders and miracles in every heart. అద్భుతాల్ని ఆశ్చర్యమైన కార్యాలని ప్రతి వారి హృదయంలో మీరు చేయండి. Lord, there are 15 crore Telugu people around the world in India. భారతదేశంలోనూ అలాగే చుట్టుపక్కల ప్రపంచ దేశాల్లోనూ 15 కోట్ల మంది కంటే ఎక్కువ మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. Lord, there are 150 crore Indians in India around the world. భారతదేశంలోని ఇతర చోట్ల కూడా చూస్తే 150 కోట్ల మంది భారతీయులు అన్ని చోట్ల ఉండి ఉన్నారు. Bless every Indian, Lord. అలాగే ప్రతి భారతీయుడిని దీవించండి. Bless every citizen, Lord. ఆయన ప్రతి ఒక్క పౌరుణ్ణి మీరు దీవించండి. Fill with your goodness, Lord. ఆయన నీ మంచితనముతో వారిని నింపండి. Fill with your kindness, Lord. నానా నీ యొక్క దయతో వారిని నింపండి. Fill with your salvation, Lord. నానా నీ యొక్క రక్షణ వారికి ఇవ్వండి. Fill with your power, Lord. నానా నీ శక్తితో వారిని నింపండి. Fill with your glory, Lord. నీ మహిమతో వారిని నింపండి. Fill with your compassion, Lord. నానా నీ కనికరముతో వారిని నింపండి. Fill with your understanding, Lord. నానా నీ యొక్క అవగాహనతో వారిని నింపండి. Fill with your miracles, Lord. నాయనా నీ అద్భుతాలతో వారిని నింపండి. Fill నాయనా with your grace, Lord. నీ కృపతో ప్రతి ఒక్కరిని నింపండి. Fill it in the name of Jesus. నింపండి నింపండి. యేసు నామములో వీరి హృదయాన్ని మీ Oh కనికరముతో Lord, we నింపండి. thank you, Lord. ప్రభువా నీకు వందనాలు Lord, చెల్లిస్తున్నాము. we thank you, Lord. ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. Let there not be any evil in any citizen in this country, Lord. నాన్న ఈ దేశంలో ప్రతి ఒక్క పౌరుని విషయంలో ఏ విధమైనటువంటి కీడు లేకుండా వారిని కాపాడండి. In Jesus' name, love. యేసు నామములో ప్రేమే ఉండాలి. Father, let every religious freedom prevail in this country, Lord. నాయన ప్రతి విధమైన మతములకు కావలసిన స్వేచ్ఛ స్వాతంత్ర్యం ఈ దేశంలో ఉండును గాక. Let Hindus live in peace. హైందవులు సమాధానముతో Let జీవించును Muslims గాక. live in peace. అహ్మదీయులు సమాధానముతో Let జీవించును Christians గాక. live in peace. క్రైస్తవులు శాంతితో Let జీవించును the గాక. Sikhs live in peace. సిక్కు మతస్థులు శాంతితో Let జీవించును the గాక. Buddhists live in peace, Lord. బౌద్ధ మతస్థులు నీ శాంతిలో జీవించుదురు Let గాక. the Jews live in peace. యూదులు కూడా నీ శాంతిలో ఉందురు గాక. Lord, our nation is a nation of peace. ప్రభువా మా యొక్క దేశము శాంతిగా ఉండినటువంటి దేశం. Lord, bless this nation of Gandhi. నాయన గాంధీజీ ఉండినటువంటి దేశాన్ని దీవించండి. Bless this nation of Ambedkar. నాయన అంబేద్కర్ గారి యొక్క దేశం నీ దేశాన్ని Bless this దీవించండి. nation of Patel. పటేల్ గారికి సంబంధించి నీ దేశాన్ని దీవించండి. Bless this nation of great hatred. Please change them, Lord. నాయన ఎవరైనా నాయకుల ఇల్లు కూడా నాయన శాంతికి బదులుగా వ్యతిరేకతలను పోరాటాలను కలిగిస్తుంటే వారి యొక్క హృదయములను Lord, మార్చండి. change their hearts, Lord. నాయన వారి హృదయములను మార్చండి. Change their minds, వారి Lord. మనస్సులను మార్చండి. Change their lives, Lord. నాయన వారి యొక్క జీవితాన్ని Come మార్చండి. into their hearts, Lord. వారి హృదయంలోనికి రండి. Pour in your Holy Spirit, Lord. నాయన నీ పరిశుద్ధాత్మను వారి మీద కుమ్మరించండి. Oh, thank you, Lord. ప్రభువా నీకు వందనాలు నాయనా. Nothing is impossible, Lord. మీకు అసాధ్యమైనది ఏమీ లేదు. Everything is possible, Lord. సమస్తము మీకు సాధ్యమే Yes, ప్రభువా. it doesn't look like it's possible. నేను ఒకవేళ చూడబోతే ఇది సాధ్యములుగా అనిపించకపోవచ్చు. Lord, you said it. కానీ మీరు చెప్పారు, When I'm with you, who can be against you? నేను మీతో ఉన్నప్పుడు, మీకు తోడుగా ఉన్నప్పుడు మీకు విరోధంగా ఎవరు ఉండగలరు? Lord, let every person reach, each one reach 10, Lord. నాయనా ప్రతి ఒక్కొక్కరు ఒక్క వ్యక్తినిగా కాకుండా 10 మందిని రీచ్ అవ్వగలిగినట్లు చేయండి. Let everyone be anointed to reach 100, Lord. నాయనా వందల కొలది ప్రజలైనటువంటి వారు ఇటు శాంతితో వెళ్ళగలిగినట్లు చేయండి. Lord, you said in your word, ప్రభా నీ యొక్క వాక్యములో మీరు చెప్పారు, one can reach 1,000. ఒక్క వ్యక్తి 1000 మందిని నాయన Lord, సంపాదించగలరు. everyone can make everyone to reach 1,000 with your love, Lord. అలాగే నా ప్రతి ఒక్కొక్కరిని నాయన 1000 మందిని నీ ప్రేమతో నింపగలిగినట్లు చేయండి. Lord, today is a great day. ప్రభా ఈ రోజు గొప్ప రోజు నాయనా. That it is a great day. ఇది ఒక గొప్ప రోజు. That it is a great day. నిజంగా ఇది ఒక గొప్ప రోజు. That it is a great day. అవునా ఇది గొప్ప రోజు. And we thank you for this day. ఈ దినమును బట్టి నీకు We వందనాలు. thank you for the Honorable Supreme Court, Lord. నాయనా సుప్రీం కోర్టు నాయకులను బట్టి నీకు వందనాలు. Yesterday they have given a beautiful order, Lord, నిన్నటి దినాన్ని చక్కని ఆర్డర్ మాకు ఇచ్చారు to నాయనా. save 30 crore Indians
from betting apps, Lord. బెట్టింగ్ యాప్ అనేటువంటి వాటి నుంచి దాదాపు 30 కోట్ల మంది బిడ్డలు Lord, రక్షిస్తున్నారు. change every celebrity never to endorse any other betting apps, Lord. నానా ప్రఖ్యాతి గడించినటువంటి సెలబ్రిటీలుగా ఉన్నటువంటి వారు ఇలాంటి బెట్టింగ్ యాప్స్ అనేటువంటి దాన్ని ప్రోత్సహించకుండానట్లుగా Save వారిని every young మార్చండి. person who is committing suicide. ఆయన అనేక మంది యవనస్తులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. Lord, we thank you for our judiciary, Lord. నాయనా మా యొక్క న్యాయ వ్యవస్థను బట్టి నీకు వందనాలు. Let the judiciary do its job without Lord, as per the law. నానా ప్రభువు లేకుండా అన్నట్లుగా న్యాయ వ్యవస్థలు కూడా ఏది చేయకుండా Bless- నాయన చట్ట ప్రకారంగా వారు మంచిది Lord, bless every చేయాలి. judge, Lord. నాయనా Bless every justice, Lord. నాయన జస్టిస్ గా ఉన్న ప్రతి Bless every ఒక్కరిని leader, Lord. నాయకులందరినీ దీవించండి. Bless every owner of the media, Lord. నాయన మీడియా వారందరినీ దీవించండి. And thank you, Lord, for stopping this rain. ప్రభా today. ఈ వర్షాన్ని మీరు ఆపి ఇంతవరకు చక్కని వాతావరణం ఇచ్చినందుకు And వందనాలు. Lord, thank you, Lord, for bringing these leaders, Lord. నాయన ఈ నాయకులందరినీ మీరు తీసుకుని వచ్చినందుకు మీకు వందనాలు. And Lord, we pray for every single person who gathered here. నాయన ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాము. Those who are watching on television, Lord. ఎవరైతే టెలివిజన్ లో చూస్తున్నారో వారు, Those who are watching through every available media. నాయన మీడియా ద్వారా మాధ్యమం ద్వారా ఏ రీతిగా చూస్తున్నారో వారు, In Jesus' name, bless. వారందరినీ యేసు నామములో దీవించండి. As everyone goes home now, నాయన అందరూ మళ్ళా తిరిగి ఇంటికి వెళ్తుండగా bless them in Jesus' name. యేసు నామములో వారందరినీ Lord, we దీవించండి. thank you for allowing this meeting, Lord. నాయన కూటమిలాగా జరగడానికి మీరు And అనుమతించిన now, Lord, we close this meeting in Jesus' name. యేసు నామములో ఇప్పుడు ఈ కూటాన్ని మేము ముగిస్తూ ఉన్నాము. Every servant, every Hindu leader standing with us, every Christian leader standing with us, every Muslim leader standing with us. ఈ today. శాంతి విషయంలోనైనా మాతో నిలబడినటువంటి ప్రతి హైందవ సోదర నాయకులను, ముస్లిం నాయకులను, క్రైస్తవ నాయకులందరినీ దీవించండి. In Jesus' name. యేసు నామములో, In Jesus' name. యేసు నామములో. Everybody say amen in Jesus' name. ఆమేన్. Thank you. యేసు నామములో వందనాలు. Thank you. అందరికి వందనాలు. We cannot make any preachings. మేము ప్రసంగాలు చేయడానికి లేదు We అవకాశం. cannot make any speeches. ఏ విధమైన ఉపన్యాసాలు ఇవ్వడానికి లేదు. And we thank God for the Honorable High Court. మరి హానరబుల్ హైకోర్టు వారికి మేము వందనాలు చెల్లిస్తున్నాం. And go in peace now. శాంతితో వెళ్ళండి. Thank you very much. మీ అందరికీ వందనాలు. Lord, help everyone to reach everyone. అందరూ కూడా ప్రతి ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యక్తిని 100 మందిని చొప్పున రీచ్ In అవ్వండి. Jesus' name. యేసు నామములో. Nobody making any speeches. No more songs. Meeting is closed. ఏ విధమైన ఇక పాటలతో ఏమొద్దు, మీటింగ్ అయిపోయింది. Thank you. No one is allowed to give speeches. Sound should be closed. Meeting is completed. Thank you very much. ఫినిష్ అవ్వలేదు లైవ్ ఇంటి మార్క్